వెల్కమ్ టు దిస్ ఛానల్ జైన్ విత్ బాను. మన ఛానల్ టాపిక్ ఏంటంటే చాలా మందికి ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎలా పెట్టాలో కూడా తెలియదు. దానికోసమే నేను ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా పెట్టాలి అని గైడ్ చేయబోతున్నాను. దాంట్లో మన ఎంసెట్లో మొత్తం 3 ఫేజ్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. మీకు దీంట్లో ఫస్ట్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ ఫేజ్ పెట్టాలంటే మీకు ఫస్ట్ 2025లో కాలేజ్ సీక్వెన్స్ ఆడో మనకు తెలియాలి. టాప్ 1 ఏది ఉంది, టాప్ 2 ఏది ఉంది, టాప్ 3 అట్లా టాప్ 50 వరకు మీకు సీక్వెన్స్ అనేది తెలిసి ఉండాలి. అప్పుడే మీకు కౌన్సిలింగ్లో ఈజీ అయిపోతుంది. ఈజీగా మనం కౌన్సిలింగ్లో పెట్టుకోవచ్చు ఈజీగా వెబ్ ఆప్షన్స్ అనేది. దానివల్ల మీకు టాప్ 1 నుంచి టాప్ 50 వరకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా. 2025 సీరియల్ వైజ్గా చూసి ఒకసారి అర్థం చేసుకోండి, ఏ టాప్ ఉంది ఏది ఉందని చూసుకోండి. దాని తర్వాత మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అనేది మ్యాక్సిమం అని మీరు సీట్ కొట్టేయాల్సింది. ఎందుకంటే సెకండ్ ఫేజ్ సెకండరీ ఆప్షన్స్. మీరు ఫస్ట్ ఫేజ్ని మ్యాక్సిమం సీట్ అనేది పక్కా రావాల్సిందే. దాని కొరకు ఫస్ట్ మీరు ర్యాంక్ ప్రకారం 7 వరకు పెట్టుకోవాలని మీరు ముందే తెలుసుకొని ఉండాలి. అది కూడా తెలియాలంటే నేను డిస్క్రిప్షన్లో అసలుకి 2024లో జరిగిన ఎంసెట్ ప్రకారం ఆ లిస్ట్ అనేది PDF పెడతా. దాన్ని చూసుకొని మీకు నియర్ స్లైట్లీ చేంజ్ ఉంటుంది, కానీ మొత్తం డిఫరెన్స్ ఏ ఉండదు. స్లైట్లీ ఆ ర్యాంక్లో అటు ఇటు కొంచెం ఉంటుంది, అంతే, ఏమి ఉండదు. ఓన్లీ ఒక SC కేటగిరీ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇయర్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి, గ్రూప్స్ అనేవి కాబట్టి కొంచెం చేంజ్ ఉంటుంది వాళ్ళకి. మిగతా అంతా 2024 అంతా సేమ్ SC కేటగిరీ మాత్రం తప్పించి. సరే అన్న ఇట్లా పెట్టుకోమంటారు, మరి ఎట్లా అంటే మీకు ఇష్టమైన కోర్స్ని ఇట్లా టాప్ 1 నేను చెప్పిన ఫస్ట్ సీరియల్ వైజ్గా ఇట్లా మీకు ఇష్టమైన కోర్స్ని ఫస్ట్ సీరియల్ వైజ్గా కాలేజెస్ పెట్టుకుంటే లైన్గా వచ్చిన తర్వాతకి మీకు సెకండరీ ఆప్షన్స్ ఉన్న కోర్స్ని లైన్ వైజ్ పెట్టుకుంటూ రాలి. దాని తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చింది అనుకో, ఇక సెకండ్ కౌన్సిలింగ్ మ్యాక్సిమం అవసరం లేదు. ఎందుకంటే చాలామంది సెకండ్ కౌన్సిలింగ్ మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ కౌన్సిలింగ్ ట్రై చేద్దాం లేదు టైం పాస్ కానీ పెడతారు. కానీ దానివల్ల బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మీకు సీక్వెన్స్ ఆర్డర్ పెట్టినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 20 కాలేజ్ వచ్చింది. టాప్ 20 కాలేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, కొంతమంది టాప్ 30 కూడా పెడతారు సెకండ్ కౌన్సిలింగ్. దానివల్ల ఏంటంటే టాప్ 20 కౌన్సిలింగ్ వచ్చినప్పుడు టాప్ 30 ఈజీగా వస్తాయి. ఇంకా దానివల్ల మీకు ఫస్ట్ 5 వచ్చిన సీట్ అనేది పోతుంది. సీట్ పోయినప్పుడు ఇంకా మీకు కిందనే ఈజీగా వచ్చేస్తుంది. అందుకని ఆ బ్లెండర్ మిస్టేక్ చేయకండి. ఒకవేళ పెట్టుకోవాలన్నప్పుడు మీకు వచ్చిన సీటు పైన సీక్వెన్స్ ఉంటాయిగా అవి పెట్టుకోండి. ఒకవేళ వచ్చేటట్టు ఉంటే రావచ్చేమో, ఎందుకంటే సేమ్ లాంటి మిస్టేక్ ఎవరైనా చేస్తే దానివల్ల మీకు సీట్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. దాన్ని బట్టి మీ సెకండ్ ఫేజ్ అనేది మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఫస్ట్ ఫేజ్లో ఆ ఫస్ట్ ఫేజ్లో పైన సీట్ ఉంటాయిగా అవి మాత్రం పెట్టరు. దాని కింద అస్సలు దాని జోలికే పోకరు. ఇంకా థర్డ్ ఫేజ్ అనేది అన్ని మిస్టేక్స్ అన్నీ చేసిన ఉంటారు పిల్లలు. ఆ పిల్లలు ఎవరైతే మిస్టేక్ చేస్తారో మిగిలిన సీట్లు అన్ని సీట్లు అన్నీ థర్డ్ ఫేజ్లో పెడతారు. అయినా మనం మ్యాక్సిమం దాని గురించి పోవద్దు. మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మనకి అయిపోవాలి. థర్డ్ ఫేజ్ అనేది ఇంకా మ్యాక్సిమం లక్ మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం వీడియో చూడాలంటే నా ఛానల్ ఉంటుంది, చూడండి.